ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం రెండవ భాగం. హనుమంతుడు సాగర లంఘనానికి ఉపక్రమించాడు. వాయుమండలంలో సాగుతున్నాడు. సాగరుని కోరిక మేరకు మైనాకుడు పైకి పెరిగి హనుమంతుణ్ణి కొంత తడువు విశ్రాంతి తీసుకోమని కోరాడు. హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగుతున్నాడు. ప్రభంజన వేగంతో సముద్రాన్ని దాటుతున్నాడు. అప్పుడు గంధర్వ సిద్ధ దేవతాగణాలు నాగమాత సురసను చేరి, అమ్మా, వాతాత్మజుడు రామకార్యం కోసం సముద్రం లంఘిస్తున్నాడు, అతని శక్తి సామర్థ్యాలు పరీక్షించాలి. నువ్వు విశాల దేహంతో అతని గగన మార్గం నిరోధించు. నిన్ను జయించి వెళ్ళగలిగాడా సరే, లేదా విషాద సాగరంలో పడతాడు అన్నారు. ఉత్తర క్షణంలో సురస కామరూపం ధరించి భీకరవదనం తెరచి ఘోర రాక్షసిలా హనుమంతునికి ఎదురు వెళ్ళి, ఓ వానరుడా, ఈరోజు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు దేవతలు, కనుక నువ్వు మర్యాదగా ఈ వదన గహ్వరంలో ప్రవేశించు అని పర్వత గుహలాంటి నోరు తెరిచింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నేను దాశరథి అయిన రాముని పని మీద వెడుతున్నాను. ఆయన భార్యను రావణుడు అపహరించినాడు. ఆమెను ఎక్కడ దాచిపెట్టాడో చూచి వచ్చి నీకు ఆహారం అవుతాను. ఆ మాత్రం అవకాశం ఇప్పించు అన్నాడు. ఓ వానరుడా, కదలకు, ముందు ఈ వదనంలో ప్రవేశించు అనగానే హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ, నా శరీరానికి సరిపడేలా నీ నోరు తెరువు అన్నాడు. సురస నోరు విశాలమవుతున్నది. హనుమంతుని దేహం పెరుగుతున్నది. పెరిగి 100 యోజనాల మేర ఆవరించాయి ఆయన దేహము, ఆవిడ వదనమును. అంతే, ధీమంతుడు హనుమంతుడు లిప్తలో అంగుష్ట దేహుడై ఆమె ఉదరంలోకి వెళ్ళి అంతలోనే ఈవలకు వచ్చి, అమ్మా, నమస్కారం, ఓ వాంఛ తీరింది కనుక నేను వెళ్ళిరానా అన్నాడు. రాహుగ్రహ ముక్తుడైన సూర్యుని వలె ఉన్న హనుమంతుని చూచి, సురసనాయన, నీకు కార్యసిద్ధి అవుతుంది, సీతారాములను మళ్ళీ కలుపుతావు అని ఆశీర్వదించి అదృశ్యమైంది. హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు. వైనదేయ మార్గంలో ఆ సాగరం తరిస్తున్నాడు. నిరాలంభ వాయుపథంలో రెక్కల పర్వతంలా విడుతున్నాడు. సముద్రంలో ఉన్న ఛాయాగ్రాహిణి సింహిక ఆ మహావీరుని రాక చూసి తనకు చిరకాలానికి కడుపు నిండా తిండి దొరుకుతున్నదన్న ఆనందంతో నోరు తెరచి నీడను బట్టి హనుమంతుని క్రిందికి లాగడం మొదలుపెట్టింది. తన వేగాన్ని నిరోధించి దిగలాగుతున్న ప్రాణి ఎక్కడ ఉన్నది కనిపించక హనుమంతుడు ఆశ్చర్యంతో అన్ని దిక్కులు చూసి క్రిందికి దృష్టి సారించాడు. జలమధ్యంలో మహాకాయం కనిపించింది. దక్షిణ సముద్రంలో ఛాయాగ్రాహిణి ఉన్నదని సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఉత్తర క్షణంలో తన శరీరాన్ని విశాలంగా పెంచుతూ ఉంటే ఆ ఛాయాగ్రహణి దాని నోరు మరింత విశాలం చేస్తున్నది. మహాగుహబిలంలా తెరిచిన దాని నోట్లోంచి మర్మస్థానాలు చూస్తూ సూక్ష్మదేహుడై తీవ్రమైన వేగంతో లోపలికి పోయి తన వాడి గోళ్లతో దాని మర్మాలు ఛేదించి బయటకు వచ్చి గగనతలాన ప్రయాణం ప్రారంభించాడు. ఎన్నో ప్రాణుల నీడను బట్టి లాగి ప్రాణికోటిని ఆరగించే ఆ సింహిక కళేబరం నీటి మీద తేలుతుంటే సిద్ధచారణ గణాలు అపరిమిత సంతోషం పొందాయి. ఈ విధంగా ధైర్యం, విశాల దృష్టి, బుద్ధి, చాకచక్యం, సాహసం ప్రదర్శించిన హనుమంతునికి అసాధ్యం లేదని భావించారు దేవతలు, మహర్షులు. అంతలో సముద్రం అవ్వల దక్షిణ తీరంలో పర్వత పంక్తులు హనుమంతునికి కనుచూపులో కనిపించాయి. నెమ్మదిగా తన శరీరాన్ని సంక్షేపించే హనుమంతుడు త్రివిక్రమ రూపాన్ని వామనం చేసి మహావిష్ణువులా తలపింపచేశాడు. లంకానగరంలో పర్వతం మీద దిగి సంధ్యాసమయం కోసం నిరీక్షిస్తున్నాడు ఆ మహాధీశాలి. 100 యోజనాలు దాటి వచ్చినా శ్రమ కానీ ఆయాసం కానీ ఈషన్ మాత్రం కలుగకపోగా ఇంకో ఇన్ని 100 యోజనాలైనా ఇంత అలవలీలగాను లంఘించగల శక్తిశాలి వలె ఉన్నాడు. తాను దిగిన త్రికూటగిరి శిఖరాల మీద చల్ల గాలిలో పూలవాసనలు ఆస్వాదిస్తూ ఆ గాలికి శరీరమంతా పూలతో నిండగా పుష్పదేహిగా ఆ గిరిశిఖరం మీద లంఘిస్తూ కాలం గడుపుతున్నాడు. తిరుగుతూనే లంకా నగరాన్ని తిలకించాడు. ఆ నగరంలోని క్రీడావనాలు ఖర్జూర, కర్ణికార, కుటజసరళ, ప్రియాళు, ప్రియంగు, కరవీర, కోవిదార, నీపసప్తన్ బదాలు పరమరమణీయంగా ఉన్నాయి. స్వచ్ఛ జలభరత సరోవరాలు, వాటి నిండా హంస, సారస, కారండవాది జలపక్షుల కలస్వనాలు, వాటిపై మండలాకృతిలో తుమ్మిదల ఝంకారంతో నృత్యం చేస్తున్నాయి. ఈ వన సరోవర వాతావరణం హృదయాహ్లాదం కలిగిస్తున్నది.
వాటి మధ్యగా 7 ప్రాకారాలతో కోటలో పర్వతాలంతంత మహాభవనాలు, పతాకాలతో, అట్టాలికలతో, కాంచన తోరణ శోభిత ద్వారాలతో అమరావతిని పరిహసిస్తున్నది లంక. చతుర్ముఖ ప్రజాపతి ఆజ్ఞానుసారం నగరంలోని భవనాలన్నీ విశ్వకర్మ నిర్మించాడు. ప్రజాపతి అనుగ్రహంతో కుబేరుడు ఆ నగరానికి అధిపతి అయ్యాడు. కుబేరుని పరాజితుని చేసి రావణుడు దానిని ఆక్రమించాడు. అది మొదలుగా శూల పట్టిస ప్రాణులు, క్రూరదంష్ట్రులైన రాక్షస వీరులు దాని రక్షణ భారంలో ఉన్నారు. ప్రాకారం చుట్టూ శూలాలు, శతఘ్నులు, నగరం చుట్టూ సముద్రం విసర్గకందకంలా ఉంది. ఉల్లోకాలను పాలించే రావణుడు దానికి ఏదిక. సీతాపహరణానంతరం లంకలో రక్షక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉంది. నగరం నిండా ధనుర్విద్యావిధులు అప్రమత్తంగా గాపుదంలో ఉన్నారు. అంతా చూసిన హనుమంతునికి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యమే, సామధాన భేదోపయాలు ఇక్కడ పనికిరావు అనిపించింది. అంతేనా, అంగద శీఘ్రీవ నీలాదులు 3-4 కంటే మిగిలిన వానలు ఈ నగరంలో అడుగు పెట్టలేరు. సరే, ఇప్పుడు ఇంక జానకి జీవించి ఉన్నదో లేదో తెలుసుకుని ఆమెను చూడాలి. అయితే ఇంత విశాల కాయంతో నగర ప్రవేశం చేయాలంటే రాక్షస రక్షణ బలాన్ని సంహరించాలి. అంతకంటే ఇతరుల కంటపడిన చిన్న దేహంతో ప్రవేశించడం తెలివైన పని. రావణుని కంటపడకుండా సీతను చూడాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఈ శ్రమంతా వ్యర్థం. అయితే ఇప్పుడు రాక్షస రూపంతో నగరంలో అడుగుపెట్టనా? గాలి కూడా రావణుని అనుమతినేది నగరంతో ప్రవేశించలేదనిపిస్తుంది. ఇక ఈ వానరూపంతోనే బహుచిన్న దేహంతో రాత్రివేళ నగరంలోకి వెళ్ళి అన్వేషణ సాగిస్తాను అని నిశ్చయించుకున్నాడు. సూర్యుడు అస్తాద్రికి చేరుకున్నాడు. చీకట్లు వ్యాపిస్తున్నాయి. చిన్న పిల్లిలా నగరంలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడయ్యాడు హనుమంతుడు. సర్పాలు యథేచ్ఛగా సంచరించే అగర్త, దాని కావల కాంచన ప్రాకారం, మనోజ్ఞ తోరణాలతో ఉత్తర ద్వారం, కింకిణీ స్వనాలతో పతాకాలు, ఎటు చూచినా బంగారు జాలరులే, మణిర్మిత వేదికలే, వజ్రస్ఫటిక ముక్తామణి శోభిత కుట్టిమాలు, తప్తహాటక నిర్మితాలు, రచిత శోభాయమానాలు, వైడూయ సుషమాయిత సోపాన పంక్తులతో సరోవరాలు, క్రౌంచ మయూర రాజహంసాది సుందర పక్షి సంతతుల సరసల్లాప ధ్వనులు, వీటన్నిటినీ అధిక్కరిస్తూ సంధ్యా సమయ సూచక తూర్యధ్వానాలు. నగరం సమీపిస్తుంటే రావణుని జయించడం వానరులకు సాధ్యమా అనే శంక హనుమంతుని కలుగుతున్నది. రామలక్ష్మణుల పరాక్రమం స్ఫురణకు రాగా ఆశ్వాసనం లభించింది. రత్నకాంతులే చీనాంబరంగా, గోష్ఠాగారాలు కర్ణాభరణాలుగా, యంత్రశాలలు స్థనాలుగా శోభించే లంకా నగర నారీ శిరోమణిని చూచి అడుగు ముందుకు వేశాడు. వేయడంతడవుగా "ఎవడవురా నువ్వు?" అంటూ భీకర గర్జన హనుమంతుని చెరులో పడింది. సావధానుడై నలువైపులా తిరిగించేసరికి ఎదురుగానే వికృతాకారంతో భయానం నేత్రాలతో భయంకర దేహం కనిపించింది. "ఎవడవురా నువ్వు? వానరంలా ఉన్నావు. నా కన్ను కప్పి లంకలో అడుగు పెట్టగలవా నువ్వు? నీ శరీరం నుంచి ప్రాణాలు కదలకముందే నీ కథ చెప్పుకో" అంది ఆ పర్వత దేహం. "నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను, కానీ ఇంతకు మనమెవరం? నీ కథ చెప్పు. ఈ ద్వారం అంతా నిండిన దేహంతో చాలా వికారంగా ఉన్నావు" అన్నాడు హనుమంతుడు. "నేను ఈ లంకా నగరాధిదేవతను. రావణుని ఆజ్ఞానుసారం ఈ నగర రక్షణ చేస్తుంటాను. ఇంతకు నీకు ప్రాణాల మీద ఆశ ఉన్నదా? ఇప్పుడు చెప్పు, నువ్వెవరు?" అంది. హనుమంతుడు ఆమెతో చెయ్యి కలపడానికి మనస్సులో సంకల్పించి పైకి అతి మృదువుగా, "నువ్వే అన్నట్లు నేను వానరుణ్ణి. ఈ నగర సౌందర్య దర్శన వ్యామోహంతో వచ్చాను. అంతకు మించి ఏమీ లేదు" అనగా, "ఓరీ దుర్బుద్ధి! రావణ పాలితమైన లంకలో నా అనుమతి లేకుండా ప్రవేశిస్తావా? తిరిగి వెళ్ళు, ప్రాణాల మీద తీపి ఉంటే" అంటుండగా హనుమంతుడు, "అమ్మాయి, ఈ నగరం చూడకుండా వెళ్ళను" అని తీవ్ర క్రోధంతో అరచేయితో ఒక చరుపు జరిచింది. అంతే, హనుమంతుడు కుడి చేయి బిగిలించి చెయ్యి పైకెత్తి ఓ గుర్తు గుద్దాడు. అయితే ఆడదానిని చంపరాదని భావించి మరణాఘాతం చెయ్యలేదు. అయినా ఆ ముష్టిఘాతానికి ఆగలేక చాపచుట్టగా నేల కూలింది. అది చూచి హనుమంతుడు జాలిగా ఆమెను లేవనెత్తగా ఆ రాక్షసి పూర్వస్మృతితో, "ఓ వానరోత్తమా, మహాత్ములు దీనులను ప్రసన్నవదయంతో చూస్తారు. నీ పరాక్రమ బలంతో నన్ను జయించావు. ఇప్పుడు నాకు గుర్తుస్తోంది. ప్రజాపతి బ్రహ్మ చెప్పిన మాట గుర్తుకు వస్తున్నది. నన్నెవడు జయిస్తాడో వాని వల్లనే లంక నాశనమవుతుందని అన్నాడు ఆయన. సీతాపహరణ బలంగా రావణుడిప్పుడు సర్వనాశనమవుతాడు. నీకు ఈ నగరంలో ఎదురు లేదు. స్వేచ్ఛగా నగరంలోకి వెళ్ళి జానకిని అన్వేషించు" అంది. హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు. స్వస్తి.
అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే